అయితే ఇంకొక ఆరోపణ కూడా ఉంది. మీరు ఇప్పుడు ఒరికపుడిసెల ప్రాజెక్టు గురించి చెప్పారు. అది ఎన్నికల స్టంట్ మాత్రమే. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు దానికి శంకుస్థాపన చేశారు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాల్సిన అవసరం ఏముంది? దానికి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఏ నాయకుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా దాని పూర్తిస్థాయి అనుమతులతోటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి దిగాలి. ఏదో ఎన్నికల స్టంట్ కోసం ఇంకో దానికోసం కాదు. నీకు 93లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. పబ్లిక్ మీటింగ్లో శంకుస్థాపన చేశాడు, అనౌన్స్ చేశాడు. 93లో చేశాడు. ఓకే, ఆయన ఏమి దానికి ఒక ఇంచు కూడా పని చేయలేకపోయాడు. ఆ తర్వాత 14 ఎలక్షన్స్ పోయే ముందు లోకేష్ వచ్చిన శంకుస్థాపన చేశాడు. ఇక్కడ మాచల్ టౌన్లోనే ఇక్కడ చేసేసి రెండోసారి చేసి నేను ఒరికపుడిసెల ప్రాజెక్టు నేను ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేను 14లో మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను అసెంబ్లీలో అడిగాను చంద్రబాబు నాయుడు, సార్ మీరు గతంలో ఒకసారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ రెండోసారి చేశారు, కొద్దిగా ప్రాజెక్టు మాకు ఇప్పించండి సార్ తొందరగా, మా ప్రాంతంలో ఇబ్బంది పడతా ఉన్న రైతులని అంటే నాకు అఫీషియల్గా లెటర్ పూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాజెక్టు చేయటానికి కుదరదు, ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, వాటరు లిఫ్ట్ చేసే ప్రాంతం అంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వట్లేదు, ఇది సాధ్యం కాదు ఈ ప్రాజెక్ట్ అనేది లిఖితపూర్వకంగా నాకు లెటర్ రూపంలో అసెంబ్లీ సాక్షిగా నాకు చంద్రబాబు నాయుడు నేను అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ ఇచ్చారు. సో అంటే అఫీషియల్గా కుదరదు అని చెప్పేశారు, డైరెక్ట్గా ఇది సాధ్యం కాదని చెప్పారు. కానీ ఈరోజు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకి లేదు, వాళ్ళ నాయకులకు లేదు. దాని గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా అది రైతాంగానికి తీవ్రమైన ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. లేదు, నాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ప్రభుత్వం వేరేది ఉంది, అంటే మీకు మంచి పేరు వస్తుందని చేయలేదు అని అనుకోవచ్చా? అంటే ఆ ప్రాజెక్ట్ మీద మీకు ఇచ్చిన ఆన్సర్లో నిజాయితీ ఉందా చంద్రబాబు నాయుడు నుంచి? అసలు ఆ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేదు, మా ప్రాంత రైతాంగం మీద చిన్న చూపు ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకు చేయాలి, మనకు ఆ డబ్బులు ఆడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అసలు ఇవ్వాలని ఉద్దేశం లేదు, కనీసం దానికి ఫారెస్ట్ అనుమతులు తీసుకోవాలనే ఆలోచన ఇక్కడి నుంచి ఒక లెటర్ పూర్వకంగా అయినా సరే ఈ ప్రాజెక్టుకి మాకు అనుమతులు ఇవ్వండి, ఇక్కడ రైతాంగానికి అవసరం అని కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ అని రాయాలి కదా, కనీసం ఒక ప్రయత్నం చేయాలి కదా. అలాంటిది ఏం చేయకుండా గుడ్డిగా కూడా చెప్పేశాడు ఇది సాధ్యం కాదని చెప్పాడు. ఎస్, అది కాదని చెప్పాం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో కరువు ధర్నాకి మాచల్ వచ్చాడు. చాలా అప్పుడు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, బాగా ఇబ్బంది పడతా ఉంటే కరువు ధర్నా కార్యక్రమం పెట్టినప్పుడు వస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏందని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నేను చెప్పినాను, అన్న ఇక్కడ మాకు నీళ్ళు అవసరం, మా ప్రాంతంలో ఒరికపుడిసెల ప్రాజెక్టు వస్తే ఒక మాచల నియోజకవర్గం కాకుండా పక్కనే ఉన్న వినుకొండ నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి పుల్లల చెరువు మండలానికి కూడా మొత్తానికి కలిపి కూడా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇది కాకపోతే ఫారెస్ట్కి సంబంధించింది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా మనం లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వాన్ని మనం అడిగితే ఇది సాధ్యం కాదని చెప్పారు అని అంటే ఆ రోజు ఒకటే చెప్పాడు. నేను చెప్పాను, నేను ఆయన రిసీవ్ చేసుకోవడానికి నేను నాగార్జున సాగర్ వెళ్ళాను. నేను నాగార్జున సాగర్లో వెళ్ళినప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి అని కారులో నన్ను అడిగాడు, కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏమున్నాయని అడిగాడు. అన్న మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని అక్కడ అదిగిన మనం ఇవ్వగలిగితే మా ప్రాంతంలో చాలా ఉపయోగం, ఇది కనీసం 65-70 సంవత్సరాల నుంచి మా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అప్పులో ఉన్నాం, మేము పల్లంలో ఉన్నాం, ఎక్కడ దుర్గి కానీ వెల్దుర్తి మండలాల్లో. కానీ నాగార్జున సాగర్ నుంచి వాటరు ఎక్కడ ఒంగోలు దాకా కూడా తీసుకుపోతా ఉన్నాం రైట్ కెనాల్ ద్వారా, దరిదాపు లక్షలాది ఎకరాలు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. పక్కనే 10 కిలోమీటర్ల పక్కన ఉండే రైతాంగానికి ఇవ్వలేకపోతున్నాం.
వీళ్ళకి ఏదైనా ఒక సోర్స్ ఎట్లా ఇవ్వాలనే దాని మీద ఒక ఆలోచన చేయాలని అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందనంటే ఒక కమిటీ వేసింది. వీళ్ళకి కూడా మనం న్యాయం చేయాలి, వీళ్ళ దగ్గర ఉండే వాటర్ని మనం పైకి తీసుకుపోతా ఉన్నాం కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలి అనే ఆలోచనతో ఒక కమిటీ వేశారు. కోస్లా కమిటీని ఒక కమిటీ వేసి కోస్లా కమిటీ ఒక రిపోర్ట్ అడిగారు. అడిగితే వాళ్ళు అప్పుడు ఆ సోర్స్ చూపించారు. అంటే బ్యాక్ వాటర్ నుంచి ఇస్తారా? అది బ్యాక్ వాటర్ నుంచి తీసుకున్నాయి. వాళ్ళు ఒక సోర్స్ ఇచ్చారు, ఇదిగో పలానా వరకపుడిశాల నుంచి తీసుకుంటే ఇది వీళ్ళకి న్యాయం జరుగుద్ది అనేదాన్ని. కానీ ఏ ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి? దానికి ఫారెస్ట్ అనుమతులు తీసుకొని దానికి స్టేట్ గవర్నమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొంత కాంపన్సేషన్ కట్టి దానికి పర్మిషన్ తీసుకోవాలి అనేది ఎవరు కూడా దాని మీద నాయకులు కానీ ఎవరు కూడా దానికి ముందుకు పోయిన పరిస్థితి లేదు. అన్న నాది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది, డిస్టర్బ్ చేస్తున్నా నేను. 2004లో మీ ఫ్యామిలీ మెంబర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి. 2009లో రాజశేఖర రెడ్డి గారు సీఎం, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, 1 సంవత్సరం అనుకుందాం. అంటే ఒక 6 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నారు. జలయజ్ఞం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జలయజ్ఞం జరిగింది. అంటే ఆ టైంలో ఎందుకు ఇనిషియేట్ చేయలేకపోయారు మీరు? ఖచ్చితంగా ఆ రోజు చేసాం. ఇదే ప్రాజెక్టుకి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇదే ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారిని ఆయన దృష్టిలో పెట్టి ఇదే ప్రాబ్లం చెప్పిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా మా పెదనాన్న ఉన్నాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి చెప్తే రాజశేఖర రెడ్డి గారు కూడా ఖచ్చితంగా నేను ప్రాజెక్ట్ ఇస్తానని ఆయన చేత శంకుస్థాపన చేసిన తర్వాత ఈ ఫైల్ అంతా కూడా ఫాలోఅప్ చేయమని అప్పుడున్న కొంత ప్రాసెస్ చేసింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవటం వల్ల దాగి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ దాకా ఈ ఫైల్ తీసిపోయారు అక్కడి నుంచి మేము మూవ్ చేసారు. ఓకే, మీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నా ఇది ఈ రకంగా జరిగింది, ఇది మనం ఇవ్వాలి, ఇది మనం ఇచ్చేస్తే బాగుంటుందని నేను చెప్తే ఇట్లా అసెంబ్లీలో నేను అడిగితే చంద్రబాబు నాయుడు ఇది సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వరు అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ఇద్దరు కలిసి గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ప్రయత్నం చేయాలి, అవకాశం ఉండింది, ప్రయత్నం చేయలేదు. నేను ఇదంతా చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇని మెదలకుండా అవునా అన్నాడు, కామ్కున్నాడు. సరే వచ్చేసినాం. ఇక్కడ ధర్నా కార్యక్రమం తర్వాత ధర్నా అయిపోయిన తర్వాత ఆయన పబ్లిక్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వరకపుడిశాల ప్రాజెక్టు మనం తీసుకొస్తున్నాం అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన తర్వాత నేను స్టన్ అయ్యా. నేను ఎట్లా సాధ్యమని. సరే మీటింగ్ 19 మీ ఎన్నికల ఎజెండాలో పెట్టారా, ఎన్నికల హామీలో పెట్టారా? పెట్టి నేను కారులో ఎక్కిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగా, అన్న ఇది ఎట్లన్నా ఇది సాధ్యం కాదు కదా అనంటే, ఎందుకు సాధ్యం కాదు, మనం తెస్తున్నాం, నువ్వు కూడా రైతులకు ఇదే మాట హామీ ఇవ్వు అని చెప్పిన తర్వాత నేను 2019 ఎలక్షన్స్ ముందు నేను పబ్లిక్ మీటింగ్ చెప్పాను. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అనుమతులతోటి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నామని నేను చెప్పడం జరిగింది. అనుమతులు తీసుకొని వచ్చి ప్రాజెక్టు ప్రారంభించలేకపోతే, పనులు మొదలు పెట్టలేకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి 2024లో పోటీ చేయనని కూడా నేను అనౌన్స్ చేయడం పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు కూడా స్టికానే ఉన్నాను. నేను ఇచ్చిన మాట ప్రకారం పూర్తి అనుమతులు, ఈరోజు ఫారెస్ట్ పూర్తి అనుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అనుమతులు ఈరోజు తీసుకొచ్చాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రస్తావన, ఫారెస్ట్కి సంబంధించి అనుమతులు రావాల్సిన పరిస్థితి ఉండి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీకు మొదటిసారి శంకుస్థాపన చేసిన తర్వాత నీకు ఫారెస్ట్ అనుమతులు లేకుండా నువ్వు ఎట్లా రైతాంగాన్ని మోసం చేసావు? అంటే ఏమైనా సింపుల్, రైతుల్ని మభ్యపెట్టేందుకు చేసిన కార్యక్రమం. అది అయిపోయిన తర్వాత 2014 లోకేష్ శాతం ఎందుకు చెప్పించావు? అంటే రైతును మోసం చేయటానికి కదా ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అనుమతులతో త్వరలోనే పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇవే కాకుండా తెలుగుదేశంలో ఎవరిని పెట్టినా కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎవరినైనా పెట్టుకోండి. ఇప్పుడు 4 మార్చారు. 2009లో నా మీద కంటెస్ట్ చేశారు, 2009లో నా మీద కంటెస్ట్ బ్రహ్మారెడ్డి మళ్ళీ తీసుకొచ్చారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మా ప్రభుత్వం మీద నమ్మకంతో
నేను ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు నేషనల్ హైవేస్ అయితేమి, హెల్త్ సెంటర్లు అయితేమి, అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేసిన నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసే విషయం, ఫండ్ తీసుకొచ్చే విషయం కానీ, లేకపోతే సచివాలయం బిల్డింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టే విషయం కానీ, లేకపోతే వరకుపొడిశాలకు సంబంధించి ఫారెస్ట్ అనుమతులు తీసుకురావడం పనులు ప్రారంభించే విషయంలో కానీ చిత్తశుద్ధితోటి ఈరోజు రైతాంగాని కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఎలా అమలు చేస్తున్నారో దానిలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఏ రకంగా కూడా దరిదాపుగా 2,325,22,00,000 రూపాయలు ఈ 3.5 సంవత్సరాల కాలంలో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసే విషయంలో నిక్కచ్చిగా నేను పనిచేశాను. నేను అడుగుతాను ప్రత్యర్థిని, ఇప్పుడు ఎవరైతే బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టారో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా సరే. 2024 ఎలక్షన్స్లో నేను గిన ఓడిపోతే మాచర్ల నియోజకవర్గం నుంచి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటా. ఆ ఛాలెంజ్కి ఇప్పుడు మూడోసారి మా కుటుంబం మీద పోటీ చేసే బ్రహ్మారెడ్డికి, రెండోసారి నా మీద పోటీ చేసే బ్రహ్మారెడ్డికి ఆ ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ స్వీకరించడం దొంగ తిరుగుడొద్దు. డైరెక్ట్గా కూడా నేను అడుగుతాను, ఈ ఛాలెంజ్ స్వీకరించే ధైర్యం ఉందా నేను అడుగుతాను. ఎందుకంటే ప్రజల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నేను 15 సంవత్సరాలు దరిదాపుగా శాసనసభ్యుడిగా ఉంటే 13 సంవత్సరాలు ఎక్కడ అలజడులు లేని పరిస్థితి, ఎక్కడ ఫ్యాక్షన్ మర్డర్లు కానీ ఇంకొకటి లేని పరిస్థితి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో అతను ఇన్ఛార్జి తీసుకొని 2 years అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లోనే ఇతను వచ్చిన తర్వాతనే గ్రూపులు ప్రోత్సహించటం, పాత ఫ్యాక్షన్ని మళ్ళీ నిప్పు రాజేస్తారా, ఈయన అవసరాల కోసం, ఈయన వెనక కొంతమంది తిప్పుకోవాలనే అవసరం కోసం. ఎందుకంటే ఈయన దరిదాపు 12 సంవత్సరాలు కాన్షియన్స్ వదిలిపెట్టి పోయాడు కదా. మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈయన చుట్టూ ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఉండాలా, ఎవరో ఒకళ్ళని ఆ కేసులో ఇరికిచ్చేసి ఫ్యాక్షన్ రెచ్చగొడితే నా వెనక ఉంటారు.